ఒక వ్యక్తి కోసమో లేకపోతే తాత్కాలిక ప్రయోజనాల కోసమో పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ కాదు. భారతీయ జనసంఘ్ నుండి 1951 నుంచి కూడా జనసంఘ్, దాని తర్వాత జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీగా ఇవాళ దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి ఒక ఆలోచనతో భారతదేశ సమైక్యత సమగ్రత కోసంగా కోటాను కోట్ల మంది ఈ యొక్క భారతీయులను చైతన్యవంతం తీసుకొని వచ్చి ప్రపంచంలో ఏ అమెరికా, జర్మనీ, జపాన్, రష్యా, చైనా సరసన భారతదేశాన్ని ఒక సగౌరవమైనటువంటి సార్వభౌమాధికారంగా అగ్రరాజ్యంగా నిలపాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పడడం జరిగింది. అందువల్ల నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఈ రోజున భారతదేశానికి అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. భారతదేశం 140 కోట్ల మంది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ దేశంలో ఉన్నటువంటి అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేసుకొని వాళ్ళని కలుపుకుంటూ ముందుకు పోతూ ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడే మన అధ్యక్షులు చెప్పినట్టుగా 4399 రోజుల పాటు వారు ఎన్నికైనటువంటి ఒక ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా ఏ ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ యొక్క రికార్డునే ఆయన ఇవాళ అధిగమించడం జరిగింది. ఇది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. 1984 నుంచి కూడా 30 సంవత్సరాల పాటు 2014 వరకు కూడా సుస్థిర ప్రభుత్వం అనేది ఏనాడు లేదు. అనేక రకాల అలయన్స్తోనో లేకపోతే బొటాబొట్ట మెజారిటీతోనూ ఉండి ఆ రోజుల్లో అస్తవ్యస్త పరిపాలన నడుస్తూ ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఆయన 2014లో ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా సుస్థిర ప్రభుత్వం లేదు. అయితే ఇవాళ ఒక సుస్థిర ప్రభుత్వమైనా కాదు, ఇవాళ ఒక సామాన్యమైనటువంటి ఒక బలహీన వర్గాల్లో ఒక ఛాయ్ ఇవాళ దేశ ప్రధానమంత్రిగా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఏకైక ప్రధాని ఆయన. ఇప్పటివరకు చరిత్రలో ఈనాడు కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు.